బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు అధికార పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే వరుసగా గులాబీ ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నారు. కానీ అందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్ చేపిస్తూ విడతల వారీగా సీఎంను కలిసేలా నెమ్మదిగా బీఆర్ఎస్ శాసనసభ వర్గం చీలికకు అవసరమైన 36 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకునేందుకు అధికార పార్టీ ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. సీఎం హోదాలో తొలి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు కలిశారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎంతో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల వరకు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు షెడ్యూల్ రెడీ అయినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బలహీనపరిచే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇది కంటిన్యూ అవుతుందని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే వరకు ఈ భేటీలు కొనసాగుతాయనే మాట బలంగా వినిపిస్తోంది. అయితే రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీ సింబల్ తో గెలిచి మరో పార్టీలోకి వెళితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొచ్చు. కానీ గెలిచిన ఎమ్మెల్యేల్లో 2/2 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే అనర్హత వేటు పడదు. తామే అసలైన పార్టీ సభ్యులమని, సామూహిక నిర్ణయం మేరకు ఇతర పార్టీల్లో చేరుతున్నామని చెప్పి రాజీనామా లేఖను స్పీకర్కిస్తే ఎలాంటి సమస్య రాదు. కానీ ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చినట్టు తెలిసింది. కానీ మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు మద్దతు కావాలి. వారిని త్వరలోనే కూడగట్టుకుంటామని కాంగ్రెస్ వర్గాలు ధీమాతో ఉన్నాయి. అయితే రాజకీయ వ్యూహాల్లో భాగంగా గులాబీ ఎమ్మెల్యేలకు దశల వారీగా అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఎప్పుడు ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేను కలవాలో ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లేందుకు క్యాలెండర్ తయారు చేసుకున్నట్టు సీఎంకు సన్నిహితంగా ఉండే ఓ మంత్రి వెల్లడించారు. ఒకప్పుడు మాజీ సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ పాలిటిక్స్ తో రాజకీయ పార్టీలను ఇబ్బందుల్లోకి నెట్టేవారు. దీంతో ముందు రోజు ఓ పార్టీలో ఉన్న లీడర్ తెల్లారి వచ్చేసరికి గులాబీ పార్టీ కండువా కప్పుకునేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహా మైండ్ గేమ్ ఆడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికీ 5 ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే సీఎంను కలుస్తారోననే టెన్షన్ బీఆర్ఎస్ పెద్దలకు పట్టుకుంది. సీఎంను కలుస్తున్నట్టు ఎవరూ కూడా ముందుగా పార్టీ పెద్దలకు చెప్పడం లేదు. కలిసి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల కోసం కలిశామని వివరణ ఇస్తున్నారు. దీంతో సీఎంను కలిసి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చివరి వరకు పార్టీలోనే కొనసాగుతారా లేదా అనే అనుమానం ఆ పార్టీ లీడర్లను వెంటాడుతోంది.